హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఎగ్లెస్ క్యారమల్ పుడింగ్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ వరకు పంచదారని తీసుకోవాలి. బాగా క్యారమల్ లాగా అయ్యేంత వరకు కరిగించుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ వేయక్కర్లేదు. ఇలా కలుపుతా ఉంటే ఆటోమేటిక్ గా క్యారమల్ లాగా అయిపోతుంది. ఇది కొంచెం డార్క్ కలర్ లోకి వచ్చేదాకా స్టవ్ మీద స్లో ఫ్లేమ్ లో ఉంచాలి. ఎందులో అయితే పుడింగ్ తయారు చేసుకుంటామో ఆ బౌల్లోకి తీసుకోండి. దీనికోసం 4 బ్రెడ్ పీసెస్ ని తీసుకున్నాను. ఇలా చివర ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి కరెక్ట్ గా ఇలా కట్ చేసుకోవాలి. ఈ పుడింగ్ తయారు చేయడానికి గాజు బౌల్ లేదా స్టీల్ బౌల్ ని ఉపయోగించాలి. ప్లాస్టిక్ బౌల్ ని ఉపయోగించకూడదు. కట్ చేసుకున్న బ్రెడ్ ని మిక్సీ జార్ లోకి తీసుకొని ఇందులోనే ఒక 3 స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ ని వేస్తున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు పంచదారని కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు లేదా 3/4 కప్పు మిల్క్ ని వేసుకోవాలి. ఈ మొత్తాన్ని మిల్క్ షేక్ మాదిరిగా గ్రైండ్ చేసుకోండి. ముక్కలేమి ఉండకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. కుక్కర్లో ఉంటే కుక్కర్లోనైనా లేదంటే ఇలా పెద్ద బౌల్లోనైనా నేను చూపించే విధంగా ఉంచి 20 నుండి 30 మినిట్స్ వరకు స్టవ్ ని స్లో ఫ్లేమ్ లో ఉంచి ఉడకనివ్వాలి. నెక్స్ట్ పుడింగ్ మొత్తం రెడీ అయినాక వేడి మొత్తం చల్లారినాకైనా లేదంటే ఫ్రిడ్జ్ లో ఉంచి కాసేపు కూలింగ్ ఎక్కినాకైనా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదు కొంచెం గోరువెచ్చగా తిన్నా సరే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ దీన్ని ఇలాగా పిల్లలకి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కొత్తగా చూసిన వాళ్ళు ప్లీజ్ ముందుగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.